హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఎస్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్. నేను మీ తాటి సత్యనారాయణ. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ బ్రిక్ వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇందులో గుమ్మాలు, కిటికీలు ఎన్ని వచ్చాయో, అలాగే రూమ్స్ కొలతలు, విండోస్ సైజులు అన్నీ కూడా మీకు వివరంగా చెప్తాను. అలాగే కన్స్ట్రక్షన్ కూడా ఎక్కడో చెప్తాను. ఈ వీడియో ఆఖరి వరకు అయితే చూడండి. ఈ హౌస్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది. స్థలం గజాల్లో వచ్చేసరికి 208 గజాలు, సెంటుల్లో వచ్చేసరికి 4.25 గజాలు. స్థలం కొలతలు వచ్చేసరికి వెడల్పు ఉత్తరం దక్షిణం వచ్చేసరికి 35 అడుగులు, లోతు తూర్పు పడమర 53 అడుగుల 6 అంగుళాలు, అంటే 53.5. స్లాబ్ ఏరియా వచ్చేసరికి ఎస్ఎఫ్టీ 1660 అడుగులు అయితే వచ్చింది. 2 స్లాబ్లు అయితే కంప్లీట్గా వేసాం. పైన అయితే ఆపు వేస్తున్నాం, టెంట్ హౌస్ అనమాట. అది ఎస్ఎఫ్టీ వచ్చేసరికి 1000 అడుగులు అయితే వస్తుంది. ఒక 2 డేస్లో ఆ స్లాబ్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి బ్రిక్ వర్క్ అయితే వెళ్ళిపోదాం. అలాగే మేము ఎలా అయితే చేస్తామో మీకు చూపిస్తూ చెబుతాను. ముందుగా మనం ఒక ఇటుకరాయి వరుస అయితే ఇలా పోల్చుకోవాలి. పోల్చితే ఏంటంటే మనకి రూమ్స్ ఎలా వచ్చాయో, మనకిచ్చిన ఓనర్స్కి కూడా రూమ్స్ ఎలా వచ్చాయో తెలుస్తుంది అన్నమాట. మొత్తం అవుట్ సైడ్ మొత్తం కూడా మనం 9 అంగుళాల గోడలు అయితే కడుతున్నాము. అలాగే మధ్యలో వచ్చేసరికి మనకి 4 ఇంచెస్ సింగిల్ రాయి అయితే కడుతున్నాము. గుమ్మాలు కూడా తయారు చేసి ఉన్నాయి. ఒక 3-4 డేస్లో అయితే గుమ్మం మొత్తం అయితే అవుతుంది. ఇది మనకి మొత్తం బెడ్రూమ్ అన్నమాట. వచ్చేసరికి ఇది ఎంత బెడ్రూము, మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. అలాగే ఇది వచ్చేసరికి అటాచ్ బాత్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్కి. ఇదంతా కూడా అవుట్ సైడ్ వచ్చేసరికి 9 అంగుళాల గోడ అయితే మనం కట్టాం. అలాగే ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా సేమ్ అలాగే అటాచ్ బాత్రూమ్ సేమ్ సైజులో ఉంటుంది. ఇది కూడా వీటి కొలతలు కూడా మీకు లాస్ట్లో నేను చెప్తాను. బయట మీకు సందులు కూడా చూపిస్తాను. ఇది వచ్చేసరికి దక్షిణం సందు అనమాట. మనకి కాంపౌండ్ వాళ్ళు 4 ఇంచెస్ కూడా కట్టగా మనకి 1.5 అయితే గ్యాప్ అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి పడమర సందు అనమాట. ఇది 4 ఇంచు కూడా కట్టిన తర్వాత మనకి 2 అడుగులు అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి ఉత్తరం సందు అనమాట. 4 అడుగులు అయితే వస్తుంది. అక్కడ ఆ మూల వచ్చేసరికి మనకి వాయువు మూలలో బయట కామన్ బాత్రూమ్ అయితే వస్తుంది. ఇక్కడ ఈ ప్లేస్లో అయితే కామన్ బాత్రూమ్ అయితే మనకి వస్తుంది. అలాగే మనకి ఇది వచ్చేసరికి తూర్పు అనమాట. ఇటు 3 అడుగులు అయితే వస్తుంది సందు. మనకు వచ్చేసరికి ఇదంతా మనకి పార్కింగ్ ఏరియా బయట ఫోర్ట్కో కింద అనమాట. బోరు కూడా తీశారు. అలాగే బోరు పాయింట్ కూడా వేసేటప్పుడు ఈశాన్యంలో ఈ కార్నర్ పిల్లర్ కొన్నాం. ఈశాన్యం వైపు దారం పట్టుకొని ఉత్తర ఈశాన్యం వైపు కానీ తూర్పు ఈశాన్యం వైపు కానీ మనం బోరు ఉండేటట్టు అయితే చూసుకోవాలి. అలాగే మనకి ఈ బ్రిక్ వర్క్ మొత్తం ఇలా ఒక వరుస అంతా పోల్చుకున్న తర్వాత మనం కింద నుంచి కిటికీ కింద భాగం వరకు 2.5 అడుగుల వరకు అయితే కట్టుకోవాలి. 2.5 అడుగులు కట్టుకున్న తర్వాత 9 అంగుళాలకి బిట్లు అయితే మనం అయితే వేయము. 4 అంగుళాలకు సింగిల్ వరుస రాయికి అయితే మనం కాంక్రీట్ బెల్ట్ అయితే మనం ఒక ఐరన్ వరుస పెట్టేసేసి మనం బెల్ట్ లాగా అయితే మనం వేస్తాము. తర్వాత గుమ్మం పైన కూడా లాదులాగా విడిగా కింద పోసుకొని కాంక్రీట్తో మిగతా భాగంలో కూడా మనం బెల్ట్లా కాంక్రీట్ వేసుకుంటాం. 2 బెల్ట్లు అయితే వస్తాయి మనకి గోడకి. సున్నం మాలని కూడా అంటాం అనమాట. 9 ఇంచు గోడకు వచ్చేసరికి 25 గమేలకి ఒక సిమెంట్ బస్తా అయితే వేస్తాం. అలాగే 4 ఇంచు గోడకి అయితే మనం 20 గమ్మలు అయితే వేస్తాం. ఇది బయట అవుట్ సైడ్ 9 అంగుళాల గోడ అనమాట. గొలుసు కట్టుడు అయితే మన వాళ్ళు కడుతున్నారు. అవుట్ సైడ్ మొత్తం 9 అంగుళాల గోడ అయితే మనకి వచ్చింది. ఈ ప్లేస్లో మనం సింహద్వారం అయితే మనం పెట్టేసాము గుమ్మం మొత్తం చేసి. అలాగే మన వాళ్ళు వచ్చేసరికి సెకండ్ స్టెప్ అయితే గోడలు అయితే కడుతున్నారు. ఈ బిల్లలు వచ్చేసరికి కాంక్రీట్ బిల్లలు ఈ కిటికీల మీదకి అనమాట బయటకు వస్తాయి అనమాట. ఏసీలు ఏమైనా
పెట్టుకోవాల్సి వస్తే జల్లు కూడా రాకుండా మనకి అయితే ఉంటాయన్నమాట. ఈ ఉత్తర పక్కన అయితే వస్తాయన్నమాట ఆ బిల్లలు. మనకి ఈ సెకండ్ స్టెప్ వచ్చేసరికి మనకి 3 డేస్కి ఈ రకంగా అయితే అన్ని వాల్స్ అయితే మనకి వచ్చాయన్నమాట. ఇది వచ్చేసరికి మన కిచెన్, దీని సన్సెట్ వస్తుంది. ఈ లాదులు అనమాట మేము గుమ్మం మీద పెట్టి తీసుకోండి, ఇలాంటివి అనమాట బిల్లలు గుమ్మం మీద పెట్టుకుంటున్నాం మనం. అలాగే ఇది వచ్చేసరికి మన బెడ్రూమ్. ఈ రకంగా 3 డేస్కి అయితే మనకి వర్క్ అయితే ఇలాగా అయింది. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ సంబంధించి టాయిలెట్ అనమాట. సో విండో అయితే అటు సైడ్ వచ్చింది. ఇది వచ్చేసరికి పూజ రూమ్ అనమాట. ఇది వచ్చేసరికి కిచెన్ వచ్చింది అనమాట. కిచెన్ వచ్చేసరికి ఈ రకంగా 3 డేస్కి అయితే వర్క్ అయితే అయ్యింది. అలాగే చూడండి, ఇది వచ్చేసరికి మన చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. సో ఇలా అయితే వచ్చింది మనకి 3 డేస్కి సెకండ్ స్టెప్. ఇది బాత్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ బాత్రూమ్ అనమాట. ఇలా గుమ్మాల హైట్కి అయితే సెకండ్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ గుమ్మాల పైన అలా లాదులు పెట్టుకొని పెళ్ళిళ్ళు పోసుకొని థర్డ్ స్టెప్లో అవుట్ సైడ్లో మనకి బెడ్రూమ్లో కానీ హాల్ కానీ అలాగా పైపులు పెడితే ఏంటంటే హెయిర్ అనమాట. మనకి సీలింగ్స్ వేస్తాం కదా, దాని లోపలికి హెయిర్ వెళ్ళి ఎక్కువగా పగులు రాకుండా అయితే మనం ఈ బయట అవుట్ సైడ్ కట్టేటప్పుడు కొన్ని పైప్స్ అయితే తీసుకొని పెట్టడం జరుగుతుంది. అలాగే ఇది ఉత్తరం సైడ్ అనమాట. ఇలా బిల్ల అయితే వచ్చింది, దాని మీద వేసి మనం బాక్స్ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసరికి దక్షిణ సైడ్ అనమాట. ఇలా వచ్చింది. ఒక విండో వచ్చేసరికి డైనింగ్ అనమాట, ఇంకో విండో వచ్చేసరికి మన మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇదైతే అటక వస్తుంది, కిచెన్ అనమాట. ఇది బయట సింహద్వారం పైన థర్డ్ స్లాబ్ అయితే వాల్ అయితే కడుతున్నారు మన వాళ్ళు. మొత్తం ఉత్తరం సైడ్ అనమాట. ఇది వచ్చేసరికి కంప్లీట్ అయ్యేసరికి ఇదంతా హాలు. ఇది వచ్చేసరికి మనకి పూజ రూము. దీనికి అటకపోయేలకి మనకి కిచెన్కి వచ్చేసరికి సెంటరింగ్ పెట్టి అటకైతే పోస్తాం. ఓపెన్ కిచెన్ అయితే వచ్చింది. బెడ్రూమ్ గోడలో ఇది ఒకటి అయితే పెండింగ్ ఉంది. మనకి వచ్చేసరికి 5 డేస్కి అనమాట. మొత్తం ఇలా అయితే మనకి 5 డేస్ పట్టింది ఇలా రావడానికి. చూడండి, గుమ్మం హైట్లో బిల్ట్ అనమాట. బిల్ట్ అంటే అదనమాట, కాంక్రీట్ వేసి. ఇది వచ్చేసరికి మనకి 2 విండోస్ అయితే పెట్టాం మనం ఈ అటాచ్ బాత్రూమ్కి అయితే, మాస్టర్ బాత్రూమ్కి. దీంట్లో ఒక గోడ, ఇది ఒక గోడ పెండింగ్ అయితే ఉంది మనకి. ఎదురైతే కంప్లీట్ అయ్యింది అనమాట. సో మనలో వచ్చేసరికి అటకైతే పోస్తున్నారు. సెంటరింగ్ పెట్టిన తర్వాత ఐరన్ కట్టి అటకైతే పోస్తున్నారు. అటకున్న ఈ పూజ రూము గోడ పెండింగ్ అయితే ఉంది. అంతే, ఓన్లీ దానికోసం ఈ చిప్స్ అయితే కలుపుతున్నారు మనోళ్ళు. అటక ఇది ఒకటే మనకి పెండింగ్ ఉంది 6 డేస్కి. ఈ ఉత్తర పక్కన వచ్చేసరికి దజ్జి కూడా కంప్లీట్ అయ్యింది. వెనకాల మన వాళ్ళు అయితే దజ్జి పెడుతున్నారు. చూద్దాం వెనక్కి వెళ్ళి. ఇంకోండి, వెనక వచ్చేసరికి దజ్జి పెడుతున్నారు టాయిలెట్స్కి. ఇంకా కిచెన్లో లాస్ట్ డే వర్క్ 1 వీక్ అయితే పట్టింది. ఇక్కడికి వచ్చేసరికి లాస్ట్ వర్క్. ఎంట్రన్స్ వచ్చేసరికి టేకు సింహద్వారం అన్నమాట. ఇది అటాచ్ కిటికీ అనమాట. ఇది వచ్చేసరికి కమ్మె మందం వచ్చేసరికి ఇది 6 అంగుళాలు అయితే వస్తుంది. ఇటైతే 4 అంగుళాలు అయితే వస్తుంది. ప్లస్ లోపలైతే డోరుకి తట్టు అనమాట, బయట మెస్ డోర్ తట్టు. అలాగే కిటికీ కూడా బయట మెస్ డోర్ అయితే లోపలికి అయితే వెళ్ళిపోతాం. మనకు మొత్తం గుమ్మలు వచ్చేసరికి మొత్తం 6 అయితే వచ్చినాయి. ఒకటి సింహద్వారం, ఇది తూర్పు పక్కన. ఉత్తరం వచ్చేసరికి ఉత్తరం ఒక గుమ్మం, చిల్డ్రన్ బెడ్రూమ్ ఒక గుమ్మం, తర్వాత వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్కి అయితే గుమ్మం, అటాచ్ బాత్రూమ్కి ఒక మాస్టర్ బెడ్రూమ్కి ఒక గుమ్మం, నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చేసరికి గుమ్మం. మొత్తం అయితే 6 గుమ్మలు అయితే వచ్చినాయి. అలాగే విండోస్ కూడా 6 వచ్చినాయి. హాల్లో ఒకటైతే విండో వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి డైనింగ్ హాల్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసరికి
కిచెన్లో అయితే ఒకటి, అక్కడికి మనకి సింహద్వారంకి అటాచ్మెంట్ కిటికీ ఉంది కూడా, అది కూడా లెక్క అనమాట. దీంతో 4. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి ఒకటి, చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసరికి ఒకటి. దీని సైజు కూడా చెప్తాను. అలాగే బాత్రూమ్ విండోస్ అయితే లెంత్లో అంటే గుమ్మం పైన అయితే వచ్చినాయి అనమాట. ఇవి అయితే కౌంట్ ఉండదు అనమాట. వాళ్ళు వచ్చేసరికి తూర్పుకి పడమరకు వచ్చేసరికి మనకి 19.4 అయితే వచ్చింది. వెడల్పు వచ్చేసరికి 12.5 అయితే వచ్చింది. డైనింగ్ వచ్చేసరికి 10.3 అయితే వచ్చింది. డైనింగ్ ఉత్తరం వైపు వచ్చేసరికి 14 అడుగులు అయితే వచ్చింది. ఇది వచ్చేసరికి మొత్తం మాస్టర్ బెడ్రూమ్ అనమాట. దీని కొలత వచ్చేసరికి తూర్పు పడమర వచ్చేసరికి మనకి 13.8. ఉత్తర దక్షిణ వచ్చేసరికి 13.3 వచ్చింది. అటాచ్ బాత్రూమ్ అయితే కొలుద్దాం సైజులు. వెడల్పు వచ్చేసరికి ఇది 4.8. లోతు వచ్చేసరికి 13.3. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకసారి కొలుద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసరికి సేమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇది లోతు ఒకటే వస్తుంది. తూర్పుకి పడమరకి 13.8. వెడల్పు వచ్చేసరికి 12.10. ఈ అటాచ్ బాత్రూమ్కి వచ్చేసరికి సేమ్ 2 కొలతలు ఒకేలా ఉంటాయి. కిచెన్ వచ్చేసరికి ఓపెన్ కిచెన్ అనమాట. కిచెన్ లోతు వచ్చేసరికి తూర్పుకి పడమరకు వచ్చేసరికి 8 అంగుళాలు అయితే వచ్చింది. అలాగే వెడల్పు వచ్చేసరికి ఉత్తర దక్షిణకి 8-9 అంగుళాలు. ఇది పూజ రూమ్ అనమాట. పూజ రూమ్ వచ్చేసరికి లోతు తూర్పుకి పడమరకి 8 అయితే వచ్చింది. వెడల్పు వచ్చేసరికి పూజ రూము 4.5 అడుగులు అయితే వచ్చింది. మాస్టర్ బెడ్రూమ్లో కిటికీ వచ్చేసరికి మనకి 49 అంగుళాలు అయితే పెట్టాం. ప్లాస్టింగ్ చేసిన తర్వాత 4 అడుగులు అయితే వస్తుంది. హైట్ కూడా 49 అంగుళాలే పెట్టాం. బయటకి అయితే బిల్ల ఏదైనా ఏసీ పెట్టుకుంటే బిల్ల అయితే ఇస్తాం బయటకి. తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా సేమ్ సైజు. దీనికి కూడా బయట కట్టించాం ఏసీ పెట్టుకుంటారు. హాల్లో వచ్చేసరికి 37 అంగుళాలు అయితే ఇచ్చాం. కిటికీ ఎత్తు 49 ఇచ్చాం. తర్వాత డైనింగ్ది కూడా సేమ్ సైజు. నెక్స్ట్ కిచెన్ విండో వచ్చేసరికి ఇది ఎత్తు అయితే 2.5, వెడల్పు అయితే 3.5. ఓకే. ఇది అవుట్ సైడ్ వచ్చేసరికి ఉత్తరం వైపు అనమాట. సుమారు వచ్చేసరికి 4 అడుగులు అయితే వస్తుంది. ఈ బెల్ వచ్చేసరికి మనకి ఏసీ పెట్టుకుంటుంది అనమాట. ఇలా బయటకి అయితే పెట్టాం మనం. అది కూడా జల్లు కూడా రాకుండా ఉంటాయి. వచ్చేసరికి పడమర అన్నమాట. పడమర వస్తుంది. వచ్చేసరికి దక్షిణ. మొత్తం బ్రిక్ వర్క్ మొత్తం పూర్తి అయ్యేసరికి ఇంకొక 7 years అయితే పట్టింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.